నా కళ్ళతో నేను కళ్ళజోడును చూస్తాను. కళ్ళజోడు ద్వారా నేను జగత్తును చూస్తాను. అలాగే సాక్షిగా నీవు నీ మనసును చూస్తావు. మనసు ద్వారా జగత్తును చూస్తావు. అంటే జగత్తుతో వ్యవహారం నడుపుతావు అని అర్థం. నేను కళ్ళజోడుని కాదు, జగత్తు కూడా కాదు. అలాగే నేను మనస్సు కాదు. మనస్సులోని రాగద్వేషాలు, భావోద్వేగాలు అన్నీ నాకు తెలుస్తున్నాయి. కళ్ళజోడు నాకు బాగా దగ్గరగా ఉంది. అలాగే మనస్సు కూడా నాకు చాలా దగ్గరగా ఉంది. మరి నేనెవరు? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని అనుకోవాలి. నిద్ర లేచిన వెంటనే ఉదయం ఈ విషయం ఒకసారి గుర్తు చేసుకో. ఏ విషయం? కళ్ళజోడు అద్దాలకు దుమ్ము చేరి దారి సరిగా కనపడలేదు. ఏం చేస్తావు? కళ్ళజోడును తుడుస్తావా? జగత్తును తుడుస్తావా? కళ్ళజోడునే శుభ్రం చేస్తావు. కాబట్టి మనస్సు పరిస్థితిని బట్టి నాకు జగత్తు కనపడుతుంది. నాలో ఒక సాక్షి ఉన్నాడు అని అనుకోకూడదు. నేనే సాక్షి స్వరూపాన్ని అని అనుకోవాలి. నా జీవితాన్ని బాహ్య శక్తులు నడిపిస్తున్నాయి. రాహుదశ నడుస్తుంది, శని దశ నడుస్తుంది. ఇలాంటి పిరికి ఆలోచనలు ఉన్నంత వరకు నీకు మోక్షం రాదు. ఆ విషవలయం నుండి బయటపడాలి. జ్యోతిష శాస్త్రం మంచిది కాదు అని నేను అన్ను. కర్మయోగులు దాన్ని కొనసాగిస్తారు. నీవు జ్ఞానయోగివి కదా, నీకు పనికిరాదు అంటున్నాను. అనాత్మ ఈశ్వరుడికి అనాత్మ ఈశ్వరుడికి నేనే ఆధారం. భగవంతుడు కూడా బయట వస్తువే. నవగ్రహాల ఉనికికి నా మీదే ఆధారపడతాయి. ఇది వేదాంతం. నవగ్రహాలు వాటి ఉనికికి నా మీదే ఆధారపడతాయి. ఇది వేదాంతం. ఇదే వేదాంతం. వేదాంతం వేళాకోళం కాదు, ఒక తమాషా కాదు. నీ మెప్పు కోసం, ఇతరుల మెప్పు కోసం చెప్పేది కాదు వేదాంతం. సాక్షిని ఎవరో ఇతరులను చూసినట్లు చూడకు. నేను సాక్షిని అని అర్థం చేసుకో. ఎప్పుడు? నిరంతరం.